కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా రాయబడింది. చదువుకుందాము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదుము. నిజముగా మన దినములన్నీ ఉత్సహించి సంతోషించి ఆనందించాలి అని అంటే, నిజమైన సంతోషము, నిజమైన శాంతి మన జీవితంలో పొందుకోవాలంటే అది మన ద్వారా సాధ్యమయ్యేది కాదు, కానీ దేవుని యొక్క కృప ద్వారా మనకు అవి సాధ్యమవుతాయి. ప్రతి ఉదయమున దేవుడు ఆయన కృపతో మనలను నింపినప్పుడు, ఆయన కృపతో మనల్ని ఆదరించినప్పుడు నిజంగా మనము తృప్తిపరచబడతాము. మన దినములన్నీ ఉత్సహించి సంతోషించి ఆనందించగలుగుతాము. ఇంకా 15వ వచనంలో ఈ విధంగా ఉంది: నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. గతంలో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఇబ్బందులు నీ జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి. మనము శ్రమనొందిన దినముల కొలది, కీడును అనుభవించిన ఏండ్ల కొలది మనల్ని ఆయన కృప ద్వారా సంతోషపరిచేటువంటి దేవుడు, తన కృప ద్వారా మనల్ని తృప్తిపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. కావున దేవుని బిడ్డలమైన మనము ప్రతి ఉదయమున నీ కృపతో మమ్మల్ని నింపు ప్రభువా అని ఆయన కృప కొరకు ప్రాధేయపడుతూ ఆయన పరిశుద్ధ సన్నిధానంలో దీవించబడినట్లుగా ప్రతి ఉదయమున ఆయన కృపను కోరుకున్నాం. అట్టి కృప వినుచున్న మీ అందరికీ దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.